ఇంత పెద్ద ఫామ్ హౌస్ మనకెందుకండి అంటే వినకుండా కొన్నారు. అదృష్టం ఒక్కోసారి ఫామ్ హౌస్ రూపంలో వస్తుంది బంగారం. ఇంత తక్కువ కాస్ట్కి ఇంత పెద్ద ఫామ్ హౌస్ ఎక్కడైనా దొరుకుతుందా? ఇంత తక్కువకి వాడెందుకు అమ్మాడో. వాడికి ఏవో భయాలు పిచ్చి నమ్మకాలు. మీరేమో ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఇంట్లో నేను ఒక్కదాన్నే. 1 మంత్ ఆగు, అమ్మా నాన్న కూడా వస్తారు. అప్పటి వరకు ఒక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉందండి. అంతా మనం ఆలోచించే దాంట్లోనే ఉంటుంది బంగారం. బాయ్.
యాక్చువల్లీ నేను ఈ రోజున ఇన్ని కోట్లు సంపాదించానంటే దాని వెనక ఎవ్వరూ లేరు. నా హార్డ్ వర్క్ కూడా అస్సలు లేదు. కేవలం నా బ్రెయిన్, నా తెలివితేటలతోనే నేను ఈరోజు ఎన్ని కోట్లు సంపాదించా. నాకు చాలా అవమానాలు ఎదురుపడ్డాయి, చాలా కష్టాలు. రేయ్, ఆ, ఇంకా చాలు. అది ఆ కోటు కోసం రామగోడు వచ్చాడు, ఆ కోటు అడిగి ఇచ్చేయి. అడిగేడు మొక్కం చూడలేక చత్తనం. అరే మామ, నేను చేద్దాం అనుకున్నాను రా. గంటలో ఇస్తా అన్నావురా, 3 రోజులైంది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. అదే ఆడికి ఇద్దాం అనుకున్నాను, అంతకు ఆడే వచ్చాడు. ఒరేయ్, ఆ సెల్ఫ్ ఇంటర్వ్యూలు అయ్యి ఆపి సిటీ సెంటర్ మాల్లో టోకెన్లు ఇచ్చే జాబ్ ఏదో ఉందంట, ఇంటర్వ్యూకి సావు. ఛే, అలాంటి చీప్ పని నేను చేయను. పడితే తిమ్మిగనాలు పట్టాలి, పని చేస్తే ₹1 కోటి రావాలి, అది మన టార్గెట్. ఆ? కొడితే బొక్కబోర్ల పడాలి, బొక్కలు ఇరిగితే హాస్పిటల్ ఆడాలి. ఏ పని చేస్తే వస్తారా ₹1 కోటి నీకు? ఎవరిస్తారు నీకు? మెగాస్టార్ చిరంజీవి వస్తాడు. ఆ? మెగాస్టార్ ఎందుకు ఇస్తాడ్రా? మీళ్ళు ఎవరు కోటీశ్వర ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తా, హాట్ సీట్లో కూర్చుంటా, కూల్గా సమాన్ చెప్తా, స్టైలిష్గా ₹1 కోటి తెచ్చుకుంటా. రేయ్, మన రాష్ట్ర గవర్నర్ ఎవరు? అదే ఎవరికి ఉంటారుగా. చదువు రాదు, ఏ పని చేత కాదు, కనీసం ప్రాక్టికల్గా ఆలోచించరా? ఎందుకు నాన్న మీ అన్నయ్య చేత అన్ని తిట్లు తింటావు? వదినా, తమ్ముడు సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అందరూ ఇలానే తిట్టారు. చివరికి ఏం తీసుకొచ్చాడు? కప్పు తీసుకొచ్చాడు. ఏదో ఒక రోజు నేను ₹1 కోటి తీసుకురాకపోతానా, అందరూ నువ్వు ముంచుకుపోతానా? అయిపోతుందిరా పని, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నాను కదరా. ఇట్లా కొడితే ప్రాణాలు పోతాయి కానీ పైసలు వస్తాయి అన్న. ఏరు అన్న. శివ స్టైల్లో సంతం బట్టి పైసలు తీసుకున్నావు, ఇప్పుడు ఏమో సాంసరా సూక్తులు చెప్తున్నావు. రేయ్, సంతకం పెట్టింది నేనే కానీ పైసలు తీసుకుంది మా ఫ్రెండ్ అన్న. ఆడివి కానీ ఇచ్చేస్తానన్నా, కొట్టకండి అన్న. వాడు ఇవ్వకపోయినా నువ్వే ఇయ్యాలి. ఆ, నువ్వు ఇయ్యకపోతే నేనే తీసుకుంటా. ఆ, సమజైందా? ఆ. సీదా దవాఖానకు తీసుకెళ్తా. అన్న కిడ్నీలు అమ్ముకొని డబ్బులు తీసుకుంటా. అన్న నీ కాలు మొక్తానన్నా, నాకు కొంచెం టైం ఇయ్యి అన్న, నీ డబ్బులు ఇచ్చేస్తానా, ప్లీజ్ ప్లీజ్ అన్న. ఒరే రాజుగో అన్న, ఒరే రాజుగా, రేయ్, నా లక్ష ఎప్పుడు ఇస్తావరా? రేయ్, ఆ దెబ్బేంట్రా? తాగిపట్టా ఎవతను కొట్టిందా? కాదురా, యాదవ్ గడు వచ్చి పడ్డాడు. నేను డబ్బులు ఇవ్వకుంటే నా కిడ్నీ అమ్ముకుంటానంటున్నాడు. తడిసిపోతుందిరా నాకు ఇక్కడ. కిడ్నీ అమ్ముతానడా? ఆ, కిడ్నీ అమ్మితే ఓ 10 లక్షలు వస్తుంది. ఓ లక్షకి ఇచ్చేచ్చు, ఇంకా 9 లక్షలు ఉంటుంది. అందులో 2 లక్షలు నువ్వు తీసుకో, ప్రాబ్లం సాల్వ్ కదా. కిడ్నీ అమ్ముకుంటే 10 లక్షలు వస్తాయా? నా డబ్బులు నేను తీసుకొని ఆ డబ్బులు ఇవ్వాలా? అంతే. నాశనం అయిపోతావురా, పురుగులు పడిపోతావురా. రేయ్, నువ్వు టెన్షన్ పడకు, మనలా టెన్షన్ పెట్టుకు. త్వరలో ₹1 కోటి సంపాదించబోతున్నావు, పద. మీలో ఎవరు కోటీశ్వర ప్రోగ్రామ్కి ఎంట్రీ ప్రాసెస్ ఏంటో చూద్దాం రా. అంటే ఎంట్రీ ప్రాసెస్ ఏంటో కూడా తెలియకుండా ₹1 కోటి సంపాదిస్తానని సవాల్ చేసి వచ్చావా? మా నాయనే. ఈ ఆర్టికల్ ఎందుకు చూడు. ఓపెన్ ఛాలెంజ్, దెయ్యాలు ఉన్నాయో లేవో ప్రూవ్ చేయండి. దెయ్యాలు నేను ప్రూఫ్ తీసుకురండి, 5 కోట్లు గెలుచుకోండి. సృష్టిలో దేవుడు దెయ్యం ఉన్నాయని కొందరు నమ్మకం, అవేవీ లేవని మరికొందరు వాదన. ఈ చర్చ కొన్ని 100 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ KL నారాయణ గారు సైన్స్ వర్సెస్ క్వశ్చన్ సంస్థను స్థాపించారు. తన సంస్థ ద్వారా దెయ్యాలున్నాయని ప్రూవ్ చేసిన వారికి 5 కోట్లు ప్రైజ్ మనీ ఇస్తారని చెప్పి ప్రకటించారు. ప్రపంచానికి ప్రశ్నగా మిగిలిపోయిన ప్రశ్నకి జవాబునివ్వండి. సంప్రదించవలసిన చిరునామా KL నారాయణ, జూబ్లీ హిల్స్. ఫోన్ నెంబర్. 5 కోట్లు సంపాదించే రూట్ దొరికింది, పదరామావా. మీరేనా ఫోన్ చేసింది? నెట్లో చూశాను, దెయ్యాలు ఉన్నాయని ప్రూవ్ చేస్తే 5 కోట్లు ఇస్తారంటగా. సార్, నాకు చిన్న డౌట్. దెయ్యాలు ఉన్నాయని ప్రూఫ్ తీసుకుని మీరేం చేస్తారు? మీకేం లాభం? అసలు డబ్బులు ఎందుకు ఇస్తారు సార్? అదా నీ డౌటు. చూడు, నేను చదువుకున్న రోజుల దగ్గర నుంచి నాకు సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నల కంటే ఈ ప్రపంచంలో దెయ్యాలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయా అన్న ప్రశ్నలే నన్ను ఎక్కువగా వేధిస్తూ ఉండేవి. అది సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో హిమాలయాల్లో తపస్సు చేస్తున్న మునుల దగ్గర నుంచి కాశీలో ఉన్న సాధువులు, గుహల్లో ఉన్న అఘోరాలే కాదు, ఎందరెందరో మంత్రగాళ్లను కలిశాను. నాకు సరైన సమాధానం దొరకలేదు. పోనీ వదిలేద్దామా అనుకుంటే నా 6th సెన్స్ చెబుతోంది దయ్యాలు ఉన్నాయి అని.
అతీంద్రియ శక్తుల మీద ఒక పుస్తకం కూడా వ్రాశాను. దయ్యాలు ఉన్నాయా లేవనే ప్రశ్న నన్ను వేలెత్తు చూపిస్తున్నట్లుగా, దానికి నువ్వు సమాధానం చెప్పలేవు అని నన్ను ఛాలెంజ్ చేస్తున్నట్లుగా ఉంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అమెరికాలోని ర్యాండీ సంస్థలాగా మన భారతదేశంలో కూడా ఒక సంస్థను స్థాపించాలనే ఉద్దేశంతో సైన్స్ వర్సెస్ గోస్ట్ అను సంస్థను స్థాపించాను. కనీసం ఆ ప్రైజ్ మనీకి ఆశపడి ఏ ఒక్కడైనా సైంటిఫిక్ ప్రూఫ్స్ తీసుకొస్తాడేమోనన్న చిన్న ఆశ. సార్ ప్రూఫ్స్ అంటే? ఆ, ఫోటోలు, వీడియోలు, ఆడియోలు, ఎనీథింగ్. సార్ దెయ్యాలు ఉన్నాయి సార్, నేను ఎన్నోసార్లు చూశాను. నేను ప్రూఫ్స్ తీసుకొస్తాను. ఇలా అని చాలామంది వెళ్ళారు, కానీ గ్రాఫిక్స్ తీసుకొచ్చారు. అవిగో ఆ ర్యాక్స్ నిండా అవే. సార్ ఇప్పుడు 5 కోట్ల మనీ చెక్ ఇస్తారా, క్యాష్ ఇస్తారా? రద్దయిన 1000 రూపాయల నోట్లు ఇస్తారు. అవును, ఆ టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్లో మీరు కట్టుకుంటారుగా. ఓకే, థ్యాంక్స్ సార్. ఉంటాం సార్. సార్ తీరా ప్రూఫ్ తెచ్చిన తర్వాత తూచనేమన్నారుగా. తూచా? తూచేమిటయ్యా? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పదరా. ఓకే సార్. ఎలాగైనా సరే దయ్యాన్ని పట్టుకోలరా. అసలు దయ్యాలు ఎందుకు కనపడతాయిరా? ఆదివారం అర్ధరాత్రి అమావాస్య 12 గంటలకు పుట్టిన కొడుకుని నేను. నాకు దయ్యాలు కనబడతారా? అయితే ఇప్పుడు ఏం చేస్తావు? కెమెరా తీసుకుని శ్మశానికి వెళ్దాం, సక్క ఫోటోలు తీసి ప్రింట్ వేసి ప్రొఫెసర్గా ఇవ్వడం అంతే. మరే దయ్యాలు ముంబై మోడల్స్ పోరా. ముయిబే, వచ్చే డబ్బులో నీకు ఒక 10 లక్షలు ఇస్తాను రా. నువ్వు అయాదో కూడా అప్పు తీర్చొచ్చు, నువ్వే మరొకటికి అప్పు ఇవ్వచ్చు. ఒరేయ్, అది జరిగినా జరగకపోయినా నువ్వు అలా చెబుతా ఉంటే సన్నీ లియోని సినిమా సెన్సార్ లేకుండా 3Dలో చూసినంత ఆనందంగా ఉందిరా నాకు. సరే రెడీగుండు, 10 గంటలకి శ్మశానికి వెళ్దాం, ఓకేనా? నేనెందుకు శ్మశానానికి? అదేరా దయ్యాన్ని పట్టుకోవాలి కదా. ఒరేయ్, నీకు దండం పెడతాను రా బాబు, నాకు చచ్చేంత భయం. మా తాత చచ్చిపోతేనే తలకొరి పెట్టడానికి నేను శ్మశానానికి రాలేదురా. నేను రాను, నన్ను వదిలేయ్. రావా? రాను. రావా? రాను. అయితే లక్షణం దొబ్బే. వామ్మో, ఒరేయ్ ఇది అన్యాయం రా. ఆలోచించుకో, నాతో వస్తే వచ్చిన డబ్బులు ఓటేస్తా, లేకపోతే ఏదో ఒకటి బలిస్తా. ఏది కాలో డిసైడ్ చేసుకో. దుర్మార్గుడా, కర్మ కర్మ. నువ్వు దిద్దుతూ ఉండు. సరేనా? దిద్దు దిద్దు. దిద్దు నాన్న. ఆ. ఏంటమ్మా? ఏం నాన్న? మధుని పిలు. వాళ్ళు కూడా రావు. ఎలా రాసింది? ఎంతోమంది దొంగ స్వాముల బండారాలను బయటపెట్టి ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించే ప్రయత్నం చేస్తున్న సంస్థ ప్రజా చైతన్య వారధి. అలాంటి సంస్థకి ముఖ్య పిల్లర్గా ఉంటున్న రాజారెడ్డి గారు. సార్ నమస్తే, వెల్కమ్ టు మై షో. నమస్తే అండి. ఈ ప్రజా చైతన్య వారధిలో మీరు పూర్తి టైం స్పెండ్ చేయడానికి మీ ఉద్యోగాన్ని అండ్ మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా వదిలేసి వచ్చారని విన్నాను. అంటే మిమ్మల్ని అంత ఇన్స్పైర్ చేసిన అంశాలేంటి? నేను ఒక పల్లెటూరులో పుట్టాను. నా చిన్నతనంలో మా పెద్దక్కకి ఓ సైకలాజికల్ ప్రాబ్లం వచ్చింది. అప్పట్లో మా పేరెంట్స్కి అది సైకలాజికల్ ప్రాబ్లం అని తెలియక దెయ్యం పట్టింది అనుకుని ఓ భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. వాడు ఆ దెయ్యాన్ని వదిలించే నెపంతో చింతమల్లెలతో కొడుతూ చాలా హింసించాడు. మా అక్క చాలా ఏడ్చేది. కొన్నాళ్ళకి ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ సంఘటన నాపై చాలా తీవ్రమైన ప్రభావం చూపింది.
నాకు తెలిసి మూఢనమ్మకాలు అనేవి పల్లెటూళ్ళలో చదువు లేని వాళ్ళలో ఎక్కువగా ఉంటాయి కదండి. అది తప్పుడు అభిప్రాయం అండి. ఇట్స్ ఎ మిస్కన్సెప్షన్. కుంకుమ రాసిన 2 రూపాయల నిమ్మకాయని భూత వైద్యుడి దగ్గర 2000కి కొనే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారండి. అంకుల్ ఇంటర్వ్యూ సూపర్. హాయ్ బేబీ. హాయ్ డాడీ. హాయ్. నువ్వు ఇంకా జిమ్ చేయడం ఆపవా? అందుకే వాడి పేరు జిమ్మర్ అని పెట్టింది. ఈసారి బాడీ బిల్డింగ్లో స్టేట్ ఛాంపియన్షిప్ కొట్టాలి ప్రియా. ఆల్రెడీ 3 సార్లు ఫెయిల్ అయ్యావు. ఈసారి చూడు బ్రో. చూడు చూడు వచ్చింది. మ్మ్. కొంతమంది మా ఇంట్లో దయ్యం ఉందని చెప్తుంటారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకోసం. వాళ్ళ అపోహలు దూరం చేస్తూ ఉంటాం. మీ మోకాళ్ళ నొప్పులు తగ్గాలని దేవుడికి పూజ చేశాను. హారతి తీసుకోండి. హ్మ్. టాబ్లెట్లు తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, కానీ పూజ చేస్తే హారతి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గుతాయే? మీ మోకాళ్ళ నొప్పులు తగ్గాలని దేవుడికి పూజ చేశాను. నేను ఎంతో మంది మూఢనమ్మకాలు దూరం చేస్తున్నాను, కానీ 30 సంవత్సరాల నుంచి దీని మూఢనమ్మకాల్ని మాత్రం దూరం చేయలేకపోతున్నాను. హారతి మమ్మీ కోసం. నా కోసం. నీకోసం. మ్. ఇంట్లో శాంతి కోసం. ఈ సమాధుల్లోకి వెళ్తే తిరిగి వస్తామంటావా? ఏయ్ ఉన్నా కదా, ఎందుకు? నన్ను అక్కడే పూడ్చిపెట్టడానికా? ఎంత ఓవరాక్టింగ్ చేయకు పద. ఒకసారి అటు చూడరా, ఉచ్చ పడిపోతుంది నాకు. అరే బావరా. ఇక్కడున్నారేంట్రా? అది మెడలో హెడ్ ఫోన్స్ ఏంటి, ఆ కెమెరా ఏంటి, ఆ వైర్లు ఏంటి? మొన్న కొత్తగా తీసుకున్న ఫామ్ హౌస్కి రాలేదే? అదే కొంచెం బిజీ ఉండి రాలేకపోయాను బావా. బిజీనా? అసలు ఏం పని చేస్తున్నావనరా బిజీ నువ్వు? సర్లే, వీలు చూసుకుని ఒకసారి ఇంటికి రా. వస్తా బావా. అక్క నేను కలవరిస్తుంది. ఓకే బావ. నువ్వు కూడా రారా. వస్తా. బాయ్. బతుకుంటే పద వెళ్దాం. ముందు నువ్వు కదా. రేయ్ ఎందుకురా భయపడతావు? రేయ్, ఆనందంగా రావడానికి నువ్వు రమ్మన్నది భోజనానికి కాదురా, శ్మశానానికి. సాహసం చేయరా డెంపక. లక్ష్మీదేవి వరుస్తుందిరా. లక్ష్మీదేవి మాట దేవుడు ఎరుగురా. నన్ను ఇక్కడ ఏ లక్ష్మీబాయో పట్టుకునేటట్టుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, 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 శ్రీ ఆంజనేయం. భయంగా ఉంది, నన్ను వదిలేళ్ళకరా. ఏమైందిరా? దెయ్యాలు ఉంటాయంటారు కదరా. అవునా? వామ్మో, చెట్లకు వర్షాలే పడతాయి అనుకున్నాను, దయ్యాలు కూడా పడతాయా? హ్యాపీగా పార్కుల్లో చెట్ల కింద తిరిగేవాడిని, ఈ శ్మశానంలో చెట్ల కింద తిప్పుతున్నా దరిద్రుడా. దెయ్యమా కనపడవే, నీకు 100 కొబ్బరికాయలు కొడతానే. పిచ్చోడ్రీడు నర్సు, ఎక్కడ దయ్యాలు కానీ పద పంజాబ్ శ్మశానం పోదాం. రేయ్, ఎవరన్నా చస్తే ఇంటి నుంచి శ్మశానానికి తీసుకొస్తారా? నువ్వు నన్ను శ్మశానంలో చంపి ఇంటికి తీసుకెళ్లేలా ఉన్నావు. ఇప్పుడు చూడండి, మీ బాబాలు చేసే ఓ గారడి నా కడుపులోంచి ఓ శివలింగాన్ని బయటికెలా తీసుకొస్తాను. ఇది చాలా సింపుల్ ట్రిక్. జనానికి తెలియక మహత్యం అనుకుని దండాలు పెడుతూ ఉంటారు. బాబా ఏం చేస్తాడంటే ముందు బిల్డప్ కోసం 2 సార్లు మంచినీళ్ళు తాగుతాడు. ఇలా నోట్లోంచి ఒలికిపోయే నీళ్లను తుడుచుకుంటున్నట్లుగా కర్చీఫ్లో ఉన్న ఈ శివలింగాన్ని నోట్లోకి తోసేస్తాడు. ఇలా 2-3 సార్లు
నోట్లోంచి ఏదో బయటకు వస్తున్నట్లుగా "ఉమ్, ఉమ్" అని అంటాడు. మూడోసారి ఆ నోట్లో పెట్టుకున్న శివలింగాన్ని బయటికి తీసుకొస్తాడు. దట్స్ ఇట్. ఒకవేళ మీ ఇంట్లో దెయ్యం ఉందని మీకు డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. మీ ఇంట్లోనే ఉండి దెయ్యాలు లేవని ప్రూవ్ చేసి వెళ్తాను. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. దయచేసి నా నంబర్ నోట్ చేసుకోండి. రాజారెడ్డి గారి స్పీచెస్ చాలా బాగుంటాయి. వాళ్ళు చెప్తుంది నిజమేనంటారా? 100%. అయినా నీకెందుకు డౌట్ వచ్చింది? ఆ, ఏం లేదండి. రాత్రులు ఏవో అరుపులు శబ్దాలు వినిపిస్తున్నాయి. నాకు చాలా భయం వేస్తుంది. ఈ ఇంట్లో దయ్యాలున్నాయేమో అనిపిస్తుందండి. స్వప్న, కొత్త ప్లేస్ కదా, మొదట్లో అలానే అనిపిస్తుంది. నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్ళొస్తాను. మ్, బాయ్. దయచేసి బాబాల దగ్గరికి వెళ్ళి మోసపోకండి. దయ్యాలు లేవు. అమ్మగారండి, ఇంట్లో ఏదో ఉందండి. నాకు కూడా భయం వేస్తుందండి. అవునా? పని మానేస్తానండి. జీతం కూడా బాగా తక్కువ ఇస్తున్నారండి. ఒరే పిఠాపురం, పని మానేయద్దురా. కావాలంటే నీకు జీతం పెంచుతా. సరే, అలాగే అమ్మగారు. హ్మ్. ఏమండి, నాకు చాలా భయం వేస్తుందండి. మీరు తొందరగా రండి. తమ్ముడు, ఓ చాయ్ సిగరెట్ ఇస్తాలే తమ్ముడు. ఏంట్రా హెయిర్ స్టైల్ కొత్తగా ఉన్నది? ఏదో అట్లా చేయించిన బాబాయ్. ఆ సెక్రటరీ కనపట్లేదు. ఆడు మొన్న పేపర్ ఏనికి ఫామ్ హౌస్ పోయిందంట. ఆడ చెట్లకు దయ్యాలు ఎలా పడుతున్నాయంట. ఆ దయ్యాలు అని ఎమ్మడి పడితే ఆడు మొత్తం పరిశాన్ అయిపోయిందంట. ఆ దెబ్బగాడు దడుచుకొని హాస్పిటల్ పడ్డాడంట. ఏంటి బస్సు, చెట్లు దెయ్యాలు ఆడుతున్నాయా? ఎక్కడ బస్సు? గదే మేడ్చల్ చౌరస్తా నుంచి లెఫ్ట్ సైడ్ లా ఫామ్ హౌస్ ఉంది కదా. అదే లెఫ్ట్ సైడ్ ఫామ్ హౌస్. అది పేరు? ఆ పేరు ఆనంద ఆనందభారతి నిలయం. ఆనంద భారతి నిలయం. బస్సు, నువ్వు నా జీవితానికి రూట్ చూపించిన దేవుడు బస్సు. ఈ జన్మలో నీ రుణం తెచ్చుకోలేను బస్సు. ఎదుగురే తమ్ముడు, ఈ టీ డబ్బులు కొని నేస్తాను. ఏంటి రాసుకో. ముందు డబ్బులు ఇవ్వ. ఈ డబ్బులు ఇవ్వు. ఒరే బాబు, రేపు ఇస్తావులరా? నువ్వు ఇస్తావు సరే, ఆ రేపు వచ్చేదాకా నేను ఉంటానా? ఓరిడి అబ్బా. సార్, నా పైసలు నేను ఇస్తాను సార్. 1 వీక్లో వస్తా, నా అకౌంట్ క్లియర్ చేస్తా. నీ టీ స్టాల్ కూడా నేను కొంటాను, చూసుకో. అరే నరసమ్మ, ఎక్కడున్నారా? అర్జెంట్ అక్కాలింటికల్లా వచ్చారా? వెంకటరమణ గోవింద గోవింద. స్వామి, ఈ ఇంట్లో దయ్యం లేకుండా చూడు స్వామి. నీ కొండకొస్తా, గుండు కొట్టిస్తా ఈ ఈడికి కూడా. అమ్మగారండి, గిన్నెలన్నీ తోమేశానమ్మా. పనంతా అయిపోయింది. నేను వెళ్ళనా? ఆ రూమ్ కూడా క్లీన్ చేసాడవే. సరేనమ్మా. అక్క, అక్క బాగున్నావా? ఏరా ఇప్పుడొచ్చావు? మొన్న గృహప్రవేశానికి పిలిస్తే తొక్కలోది ఎక్కడో ఊరు చివరి ఇల్లు కొన్నారు, ఎవడెళ్తాడన్నావంటగా పిన్ని చెప్పింది. అంటే పిన్ని ఎలా చెప్పిందా? ఈ సీరియల్ చూసి చూసి పిన్నికి నెగిటివ్ థింకింగ్ బాగా ఎక్కువైంది అక్క. నేను ఎలా చెప్పలేదక్క, పొల్యూషన్కు దూరంగా ప్రశాంతతకు దగ్గరగా హ్యాపీగా ఊరు బయట ఫామ్ హౌస్ కొనుక్కున్నాను చెప్పాను. ఏంట్రా ఇలా వచ్చావు? డబ్బులు ఏమైనా అవసరమా? బావా, నన్ను అవమానిస్తాను. ఏదో అక్కన ప్రేమగా పలకరిద్దామని వస్తే చా ఆపరా నీ ఓవర్ యాక్షన్. ఇంట్లో అంతా ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు బావా. ఈ ట్యాప్ లీక్ అవుతుంది, బాగు చేయించండి అంటుంటే మర్చిపోతున్నారు మీరు.
అక్క నువ్వేం టెన్షన్ పడకు. ఒక 1 వీక్ ఇక్కడ ఉన్నా సరే ఆ ట్యాప్ నేను బాగు చేసి వెళ్తాను, ఓకేనా? 1 వీకా? ట్యాప్ బాగు చేయించడానికి 1 వీక్ అదే ఎందుకు? బా చెప్తున్నాను అంతే. ఏమండి అలాగే ఆ గీజర్ కూడా పని చేయట్లేదు, అది కూడా చూపించండి. ఇలాంటి పనులు బాగుని చెప్తావు అక్క. బావా నువ్వు రిలాక్స్డ్గా పేపర్ చదువుకో. ఈ ఇంట్లో 1 వీక్ ఉండనా సరే మొత్తం అన్ని ప్రాబ్లంలు క్లియర్ చేస్తాను, ఓకేనా? ఏంట్రా నీ 1 వీక్ గొడవ? ఏం లేదక్క, ఇంట్లో చిన్న ప్రాబ్లం అయింది. ఒక 1 వీక్ ఎక్కడ ఉందాం కదని చెప్పి. ఉండు, దానికి ఎందుకు అన్ని వంకలు తిరుగుతావు? నాకు కూడా ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉంది. ఏంట్రా ప్రేమగా పలకరించడానికి వచ్చావా? కొత్త ఇల్లు ఎలా ఉందక్క? ఏంటోరా, సంతోషంగా ఇల్లు కొన్నాం గానీ ఇంటి వల్ల సంతోషం లేదు. ఏమైందక్క? ఇందాక కూడా ఏదో భయం భయంగా ఉందని చెప్పు. ఏంటోరా, ఇంట్లో ఏవో అరుపులు కేకలు వినపడుతున్నాయి. వినపడుతున్నాయా? ఆ, ఆ శబ్దాలకి ఇంట్లో దెయ్యాలున్నాయనిపిస్తుంది. అనిపిస్తుందా? నీ సంతోషం ఏంట్రా? టెన్షన్ పడుతున్నానక్క. ఆయనకు చెప్తే ఆయనేమో నమ్మడు. బా ఆగరా వెళ్దాం. బా వెళ్దాం ఆగరా. ఏంట్రా నీ గోల? అది అలారం రా, సౌండ్ చేయకుండా చేతితో కొట్లేపిద్ది. అలారమా? మన్నే బావ బ్రెజిల్ నుంచి తెప్పించాడు. బ్రెజిల్ నుంచా? టైం బాగోలేనప్పుడు టైం చూపించే అలారం కూడా భయపెడుతుంది. ఏడుకొండలవాడ, నా మొక్కు గుర్తుంది కదా, దయ్యం లేకుండా చూడు స్వామి, గుండు గ్యారంటీ. రేయ్ అందరూ పడుకున్నారు, ఇదే కరెక్ట్. పద దయ్యం పడుకుందాం. రారా రాబే. ఒక్క లక్ష ఇంత కక్ష సాధిస్తుందని తెలిస్తే అప్పుడు అలా అడ్డం ఉండేవాడిని కాదు, ఇప్పుడు ఇలా అడ్డంగా బుక్ అయ్యేవాడిని కాదు. ఈయన భూత వైద్యుని గెటప్పు. దయ్యమ్మా, నా బ్యాంకు బ్యాలెన్సా? ఎక్కడున్నావో ఒక్కసారి కనపడవే. అక్కడికి వెళ్ళి చిత్రహింసలు పడి చావడం కంటే ఇక్కడ ఒకేసారి గుండె అయి చచ్చిపోవడం బెటర్. రాబే. వస్తున్నా. అదిగో ఎక్కడరా? అక్కడ కనపడుతుంది. ఏంట్రా అది? దెయ్యం రా. ఏమైంది బంగారం? చూడు. ఊర్ని నువ్వా? రేయ్ ఇద్దరు కలిసి టైంలో ఏం చేస్తున్నారా? అది ఫోన్లో పాటలు డౌన్లోడ్ పెట్టమని వచ్చిందండి. డౌన్లోడ్ పెట్టుకొని వచ్చిందా? మరి పెట్టావా? పెట్టబోతున్నాను, మధ్యలో మీరు వచ్చేసారు. రేయ్ అక్కతో చెప్పంటావా? బాబాబు మీకు దండం పెడతాను, అమ్మగారికి చెప్పొద్దండి. ఈ ఉంగరం జట్టు సచ్చినాడు, నేను రాకపోతే సీ కోసుకుంటా అన్నాడు. బాబు మా ఆయనకి తెలిస్తే నేను చంపేస్తాడు, మీరు దండం పెడతాను బాబు. ఒరే పిఠాపురం, ఆ అమ్మాయి ఏమో గుమ్మడికాయలా ఉంది, నువ్వేమో ములక్కాడలా ఉన్నావు. ఏం చేద్దామనరా? అయ్య బాబోయ్, గుమ్మడికాయతో ములక్కాడేసి వండితేనండి అదిరిపోద్దండి బాబు. రాత్రి దీం ఆల్మోస్ట్ దొరికింది అనుకున్నాను రా, జస్ట్ మిస్ అయిపోయింది.
రాత్రి నాకు చావు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకున్నాను, జస్ట్ మిస్ అయిపోయింది. రేయ్, నేను ప్రపంచాన్ని అర్థం చేసుకునే పనిలో ఉన్నా, నువ్వు వెళ్ళి డోర్ తీరా. నేను విశ్వంతో ఏకమయ్యే పనిలో ఉన్నా, నువ్వే వెళ్ళి తీసుకో. రేయ్, పోయి తీరా. రాయ్, వెళ్తున్నా బావ, వెళ్తున్నా. నేనే వెళ్తున్నా. మీరు మేము ప్రజా చైతన్య వారం నుంచి వచ్చాం. ఈయన రాజారెడ్డి గారు. మీరు మేము ప్రజా చైతన్య వారం నుంచి వచ్చాం. రాజారెడ్డి గారు. మీరు చెప్పాం కదా, పాపం చెవుడేమో. సార్ మీరా? మీరేంటి ఇలా వచ్చారు? లోపలికి రండి సార్. షల్వి, వెరీ ఎగ్జైటింగ్ సార్. మీ ప్రోగ్రామ్స్ నేను టీవీలో చూస్తుంటానండి. స్వప్న, మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు. సార్ మీరు ఇలా మా ఇంటికి? ఈ ఇంట్లో దెయ్యం ఉంది, మమ్మల్ని రమ్మని ఫోన్ చేశారు కదా. ఫోనా? హ్మ్. స్వప్న? లేదండి. ఆ, లేదు సార్, మేము చేయలేదే. ఇది G69/3-29 మెడిచల్ కాదా? మీరు చెప్పిన అడ్రస్ అయితే కరెక్టే, కానీ మేమెవరూ చేయలేదండి. ఈ అడ్రస్సే చెప్పారే. ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేశారు. ల్యాండ్ లైనా? ఎస్. మా ఇంట్లో ల్యాండ్ లైన్ అసలు వర్క్ చేయట్లేదండి. సారీ, రాంగ్ కాల్ అయి ఉండొచ్చు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యా, ఇట్స్ ఓకే. లెట్స్ గో. సార్ 1 minute. ఫోన్ చేసిందైతే మేం కాదు గాని ఈ ఇంట్లో దెయ్యం ఉందండి. రాంగ్ కాల్ బట్ రైట్ ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్టింగ్. మీరు చెప్పిందంతా వింటుంటే ఇవి పెద్ద వింత విషయాలేమి కావు. మీరు దెయ్యాలున్నాయని నమ్ముతారా? అయితే దెయ్యాలు మీకు కనిపిస్తాయి. ఇది జస్ట్ మన బ్రెయిన్ చేసే మాయ, ఇల్యూషన్స్. కానీ మంచం కదలడం, ఎవరో కోపంతో అరుస్తున్నట్టు వినపడ్డం, వాటన్నింటికీ ఏవో రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటో తెలియకపోవడం వల్లే దేవుడని దెయ్యమని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య మీరు పేపర్లో చూసే ఉంటారు, ఒక చెట్టు దగ్గర ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి. దాంతో ఏదో మహత్యం ఉందని జనాలు పూజలు చేయడం మొదలెట్టారు. తీరా చూస్తే చెట్టు కింద భూమి లోపల వాటర్ ఫ్లో అవుతూ ఉండడం వల్ల సౌండ్స్ వస్తున్నాయని తెలుసుకున్నారు. అలాగే ఇక్కడ కూడా ఏదో ఒక రీజన్ ఉంటుంది. అవేంటో మాకు చూపించండి. ఆ రీజన్స్ ఏంటో ఇప్పుడే చెప్పేస్తాం. ఇప్పుడు కాదండి, రాత్రి 12:30కి జరుగుతాయి. ఓ, అయితే నైటే వస్తాము. భలే వారే సార్. మీరు వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకు? మీకేం అభ్యంతరం లేకపోతే మీరు ఇక్కడే ఉండొచ్చు. ఆల్రైట్. మాస్టర్, మీరు దెయ్యాలు లేవని ప్రూవ్ చేయడానికి మాత్రం వచ్చారు. ఉంటే మాత్రం మీకు ఎటువంటి సంబంధం లేదు. అంటే అదే, దెయ్యాలు ఉంటే మీకు ఎలాంటి సంబంధం లేదంటున్నా. రే, నువ్వు నోరు మీరా, మీకు ఇల్లు చూపిస్తాను రండి సార్. రేయ్, నువ్వు వాళ్ళని తీసుకెళ్ళు. ఏ అమ్మాయిని నువ్వు తీసుకెళ్తావా? చెప్పే రండి. సార్ అక్క, ఇల్లు మాత్రమే నీది, ఇంటి పని నాది. నువ్వు వెళ్ళు. సరే, మీరు రండి మేడం, మీరు రండి. కండలు బాగా పెంచారు, జిమ్ రోజు చేస్తారా? వెళ్దామా? ఈరోజు ఇక్కడే ఉందాం. రేపు నేను రికార్డ్ సబ్మిట్ చేయాలి. రేపు కదా, ఈ రోజు వెళ్ళి ఏం చేస్తావు? ఓకే, రండి, వెళ్దాం రండి. అయ్యయ్యో, ఇంత లగేజ్ ఎలా మోస్తారండి? ఇక్కడ లగేజ్ ఏముంది? చేతిలో ఫోను, ల్యాప్టాప్, బ్యాగ్. ఇలాగ నేను తెస్తాను. ఇట్స్ ఓకే. పర్లేదండి. ఇట్స్ ఓకే. ఏమండి, మీరు నిజంగా ఎంత గ్రేట్ అండి. మనిషి కనబడితే పని చెప్పే రోజుల్లో మీరు పని చేస్తానని వద్దంటున్నారంటే మీరు నిజంగా సూపర్ అండి. పొగిడితే కాస్తన్న మీనింగ్ ఉండాలండి. అంటే అప్పుడప్పుడు కొన్ని నిజాలు కూడా పొగడతలో ఉంటే మనం ఏం చేయలేమండి. రండి, ఇదేనండి మన డోమ్ హౌస్. సరే మీరు బయలుదేరండి, మేము అంటే వెళ్తాం. మీకేం కావాలన్నా, ఏం అవసరం వచ్చినా నన్నే అడగాలండి. నా పేరు రాజు. మీ పేరు మాకెందుకండి? చూసుకున్నావా? బాగా చూసుకున్నావా? ఆ దండుపాలెం బ్యాచ్ నాకంట కట్టి అమ్మాయిని నువ్వు తీసుకెళ్తావా? ఒరే నర్సు, ఆ అమ్మాయి ఏంట్రా అంత అందంగా ఉంది? ఒరే, ఆ అమ్మాయిని రూమ్ దగ్గర విడిచిపెట్టి వస్తుంటే ఎవరో కాలర్ పట్టుకొని బయటికి నెట్టేసినట్టు అయిపోయిందిరా. అబ్బో, ఆ అమ్మాయిలో ఏదో పరిమళం ఉందరా. ఏం మలం?
పరిమళం రా, మత్తురా, హాయిగా ఉంటుందిరా. రాత్రంతా దయ్యాలు దరిద్రాలు తిరిగితే ఇలాగే ఉంటదిరా. రే ఆ, అమ్మాయిరా. బాబు బాబు నాకు నిద్ర వస్తుంది, నువ్వు అమ్మాయి ఊరేగండి చావండి, నే పోతున్నా. బాబోయ్, ఇదిగో క్యాచ్. చిను దా, మన ఇద్దరు ఆడుకుందాం దా. ఇది బాల్ తీసుకో. ఇదిగో బుజ్జి, ఇది చూడు ఎంత బాగుందో. బాల్ అట్టేసావా? ఇది నాది, నీకివ్వను. నాది. భలే 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 భలే. పోనీ చైర్ అక్కడ వేసుకోమంటావా? అది అంటే అటు ఇటు తిరగడానికి ఇబ్బందిగా ఉందేమో. అంటే మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇంకేమైనా ఎయిర్ అనుకున్నాయా? ఆహా, అదేం లేదు. ఎలా? ఉదయ్ గారు, ఇల్లు చాలా బాగుందండి. వాక్వే, స్విమ్మింగ్ పూల్, చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు అనవసరంగా ఏదో ఉందని ఊహించుకుని భయపడుతున్నారు. నేను చెప్తూనే ఉన్నానండి, కానీ తనే వింటం లేదు. ఏమా? నేనే కాదండి, పేపర్ వాడు కూడా భయపడి రావడం లేదు. వాచ్మెన్ కూడా ఏవో ఆకారాలు కనిపిస్తున్నాయి అంటున్నాడు. ఏం కనిపిస్తుందయ్యా నీకు? రాత్రులు దెయ్యాలు తిరిగినట్టుకు ఆ ఆకారాలు కనపడుతున్నాయండి. మరంతగా కనిపిస్తున్నప్పుడు వెళ్ళిపోకుండా ఇక్కడ ఎందుకున్నావు? నేనే జీతం పెంచుతా ఉండిపోమ్మన్నానండి. ఏంటి, జీతం ఎక్కువిస్తానన్నారా? ఇంకే రోజు కనిపిస్తూనే ఉంటాయి దయ్యాలు. వారానికి ఒకసారి వెళ్ళిపోతానంటాడు. నేను అలాంటి కాదండి, అమ్మగారి దగ్గర 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నానండి. రే, వెళ్ళి పని చూసుకో. పదండి. రే పెట్టపురం, ఈ జ్యూస్ నాకు ఇచ్చి నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో. అర్థమైందండి, ఇదిగో మీరే ఇవ్వండి. అర్థమైందా? ఎల్రా. ఎర్ర పుష్పం కుండీతో కండలు పెంచుతున్నాడు. ఎవడి ఎర్రి పుష్పం? జ్యూస్ పిలావ్, లడికి పటావు. ప్రిగారు, మీకోసం స్పెషల్గా జ్యూస్ చేసి తీసుకొచ్చానండి. జ్యూసా? మేము అడగలేదే. మీరు ఇంతకు ముందు ఏదైనా హోటల్లో పని చేశారా ఏంటి? అడిగితే తెచ్చేవాడు పనుడు, అడగకుండా తెచ్చేవాడే. ఏ పని లేనోడు. నా మీద జోక్ వేసినందుకు కోపంగా ఉన్నా సరే, ప్రిగారు నువ్వేరు కదా, ఐఎమ్ హ్యాపీ. ప్రిగారు, జ్యూస్ తీసుకోండి. వద్దండి. తీసుకోండి. ఇది ఇలా వర్కౌట్ అవ్వదు కానీ నువ్వు అటు సైడ్ వెళ్ళి కూర్చో, చెప్తానుగా. ఎందుకురా? నువ్వు వెళ్ళరా, మెహూనా. సరే సరే వెళ్ళు. ప్రియ గారు, మీదో టీం మాదో టీం, ఎవరు గెలుస్తారో చూద్దామా? ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి పార్టీ ఇవ్వాలి. ఇక్కడ కాదండోయ్, బయట. ఓకే? అవునా? యా. నలుగురు ఆడేది క్యారమ్స్, చెస్ ఇద్దరే ఆడతారు. ఓ అవును కదా బాబు. మిస్టర్ నరసింహ. ఎస్ మిస్టర్ రాజు. ఒక్కసారి ఫ్రంట్కి వస్తారా? నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? చెస్ ఇద్దరు ఆడతారా? ఎదవన్నారు ఎదవా. ఈడు కొంచెం సాల్ట్ తగ్గిస్తే బెటర్. హలో మేడం, బిందు గారు. హలో మేడం. ఏం చేసావురా? సార్ ఏం కలిపావు అందులో? చెప్పు. సార్, బాడీ బిల్డర్ గారు, నాకేం తెలియదండి. ఏం కలిపావు? నేనేం చెప్పు. కలపలేదండి అందులో. సార్, జ్యూస్ తెచ్చింది వాడు సార్, నాకే పాప తెలియదు సార్. సార్, మీ కండల మీద ఉంటుంది సార్, నాకే పాప తెలీదు. నన్ను ఏం చేయొద్దు సార్, ప్లీజ్. నేనేం చేయలేదు సార్. ఊరికనే యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుందా అని. మా తల్లే, ఇదంతా యాక్టింగా? 5 నిమిషాలు అయితే ఆడు చంపేసేవాడు. చెప్పానా సార్ నాకేం తెలియదని? ఈ రోజు ఎలాగైనా ఇంట్లో దయ్యాలు లేవని ప్రూవ్ చేసి వాళ్ళ భయం పోగొట్టాలి డాడీ. నీకెందుకమ్మా ఇవన్నీ? సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయక మేం చూసుకుంటాంగా.
నలుగురికి హెల్ప్ చేయడంలో ఉండే ఆనందం పబ్కెళ్ళి ఎంజాయ్ చేయడంలో ఉండదు డాడీ. అన్నీ మీ పోలికలే రాజారెడ్డి గారు. ప్రియా యూఎస్ ఎప్పుడు వెళ్తున్నావు? నెక్స్ట్ మంత్ వీసా కన్ఫర్మ్ అవ్వచ్చు అంకుల్. వెళ్దామా? రే 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 నేను లోపలికి వెళ్ళి డైపర్ వేసుకొని వస్తాను రా, నాకు పడిపోతుంది. త్వరగా రా. ఓకేరా. అమ్మయ్యా. అమ్మయ్యా, ఆడికి దయ్యం దొరుకుతుందేమో కానీ నేను మాత్రం దొరక. గుడ్ నైట్ రా. ఒరే చిమ్మరిగా, రే జిమ్మరి, రే జిమ్మరి, రే జిమ్మరి. రే ఈ టైంలో జిమ్ ఏంట్రా? నువ్వు పెంచాల్సింది కండలు కాదురా, దిమాకు. ఈ సోఫాలతో టీవీలు తేవడానికి జిమ్ చేస్తాడరా? నేను మాట్లాడుతున్నా జిమ్ ఆపవా నువ్వు? నిన్ను రే మనుషులు చచ్చిపోయినా జిమ్ ఆపవా నువ్వు? జిమ్ చేస్తూనే చచ్చిపోరా, నీ బొంద మీద డంబులు పెడతా. కరెక్ట్గా 12:30కే వింత వింత శబ్దాలన్నీ వినపడుతున్నాయి సార్. లెట్స్ సీ. ప్రతిరోజు ఇదే టైంకి జరుగుతుంటాయి సార్. బహుశా మీరు అపోహపడి ఉంటారు. అదేంటి టైం 1 గంట అయింది, బెల్లేమో ఇన్నిసార్లు మోగుతుంది. ఇది కూడా దెయ్యం పనే అనంత భయంగా మాట్లాడుతున్నారు మీరు. ఎందుకంత టెన్షను? క్లాక్లో ఏదో రిపేర్ వచ్చి ఉంటుంది. ముందు మీరు భయాన్ని వదిలేయండి, అంత నార్మల్ అవుతుంది. అదిగో మంచం ఎగురుతుంది. నేను రానురా. రే వద్దురా వద్దురా. చూసారా, నేను చెప్పానా? సార్ పైనుంచి సౌండ్స్ ఎందుకు వస్తున్నాయో మేము వెళ్ళి చూసి వస్తాం. లెట్స్ మూవ్.
ఏం బేబీ దెయ్యం కనిపించిందన్నా? దెయ్యం ఇక్కడుంది డాడీ. ఇక్కడ గ్రామ్ ఫోన్ ఉంది. కరెక్ట్గా దీనికి ఎదురుగా డోర్కి హోల్ ఉంది. ఈ హోల్లో నుంచి వచ్చే గాలి శబ్దాలు, పిల్లి కూతలు, అడుగుల చప్పుళ్ళు మైక్లో నుంచి బయటకొచ్చి దయ్య మరుపుల్లా ఇల్లు మొత్తం రీసౌండ్ అవుతున్నాయి. దాట్స్ ద రీజన్. మరి మార్నింగ్ కూడా సౌండ్స్ రావాలిగా, ఎందుకు రావట్లేదు? అదా, మార్నింగ్ డోర్ ఓపెన్ చేస్తారు కదా, ఓపెన్ చేసిన డోర్ గ్రామ్ ఫోన్కి దూరంగా ఉంటుంది. సో శబ్దం రాదు. నో గాలి, నో శబ్దం. ఇప్పుడు ఈ దయ్యాన్నింటి నుంచి వెళ్ళగొట్టాలంటే ఈ హోల్ని మూసేయాలి, గ్రామ్ ఫోన్ని తీసేయాలి. దాట్స్ ఇట్. గుడ్. దయ్యాలు లేవని చెప్తే విందు సార్. ఇప్పుడు ఓకేనా నీకు? రేయ్, ఆ డబ్బాలో రికార్డ్ చేసిన దరిద్రపు సౌండ్స్ అన్ని డిలీట్ చేయి. మంచి పాటలన్నా ఎక్కించుకొని విందాం. లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. దయ్యం దయ్యం అని. మరి ఫుట్బాల్ ఎందుకు ఎగురుతుంది? దానికి కూడా రీజన్ తెలిసిపోయింది. రండి. ఈ రూమ్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నింటినీ బాగా అబ్జర్వ్ చేయండి. సోఫా, దీంట్లో స్ప్రింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ చైర్, దీంట్లో ఎలాస్టిక్. ఇకపోతే ఇది, దీనిలోనూ స్ప్రింగ్స్. ఈ రూమ్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నింట్లో స్ప్రింగ్స్ ఉన్నాయి. ఒక్కసారి ఈ బాల్ని తీసుకొని ఇలా కొడితే ఇక్కడ ప్రాపర్టీస్లో స్ప్రింగ్స్ ఉండడం వల్ల ఒక్కసారి కింద పడిన బాల్ కంటిన్యూస్గా కొట్టుకుంటూనే ఉంటుంది. అంతే తప్ప ఇక్కడ ఏ దయ్యమూ లేదు. అది మ్యాటర్. ఏంటమ్మా, నీ భయం ఇంకా పోలేదా? ఒక్కసారి అటు చూడండి, ఆ రెండు చెట్ల మధ్య. ఇంట్రెస్టింగ్. ఏంటక్క ఇంత లేట్గా చెప్తావా? రేయ్, ప్రియా, దానికి రీజన్ ఏంటో చెప్పగలవా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ ఫెనామినన్? నో, ఇట్స్ వెరీ సింపుల్ హనీ. కొన్ని చెట్ల నీడలో ఓ డైమెన్షన్లో కలిసి యాక్సిడెంటల్గా ఓ షేప్ ఫామ్ అయ్యి మనకి కనిపిస్తుంది అంతే. సింపుల్గా చెప్పాలంటే ఆకాశంలో మబ్బులు యేసుప్రభు ఆకారంలోనూ శివలింగం ఆకారంలోనూ కనిపిస్తుంటాయి కదా. అక్కడ శివలింగం యేసుప్రభు లేనట్టే ఇక్కడ ఏమీ లేదు. ఇట్స్ ఓన్లీ ఎ షాడో. హ్యావ్ ఎ లుక్. మైకేల్ జాక్సన్. ఇక్కడ చూడండి. అయితే దెయ్యం లేదనమాట. ఏయ్, ఏంటయ్యా నువ్వు? అంటే దెయ్యాలు ఉండాలనుకుంటున్నావా? దెయ్యాలుంటేనేమో మాకు సంబంధం లేదంటావు. ఏం మాట్లాడుతున్నావు? అదా, అది నేను చెప్తాను సార్. అదేదో దయ్యాలున్నాయని ప్రూవ్ చేస్తే 5 కోట్లు ఇస్తామని ఆడోడ పిచ్చి ప్రొఫెసరు సైన్స్ వర్సెస్ గోస్ట్ అనే ప్రోగ్రామ్ పెట్టాడు. అప్పటి నుంచి ఐడి శ్మశానాలంట తిరుగుతున్నాడు, నన్ను తిప్పి చంపుతున్నాడు. ఓ ఐ సీ. అదా విషయం. వీడేదో పని చేస్తున్నాను అంటే గొప్ప పని చేస్తున్నాడేమో అనుకున్నాను. ఈ పని నువ్వు చేసేది? ఎవడైనా చేస్తాడు ఇలాంటి పనులు? బావా, దెయ్యాలున్నాయి, ఇది ఫిక్స్. దెయ్యాలున్నాయని ప్రూవ్ చేస్తా, 5 కోట్లు సంపాదిస్తా, నీ బ్యాంక్ లోన్ కూడా నేనే కడతా, ఇది ఫిక్స్. అబ్బో, చాలా గొప్ప టార్గెటే. ఒకవేళ నిజంగానే దయ్యం ఉందని ప్రూవ్ చేస్తే నేను 5 లక్షలు ఇస్తాను. 5 లక్షలేంటి స్వీట్ హార్ట్? ప్రజా చైతన్య వారధి తరపున 10 లక్షలు ఇద్దాం. ఈ 5 కోట్లు 15 లక్షలు కూడా నావే, ఇది ఫిక్స్ అవ్వండి. చాలే, వెళ్ళి పడుకోపో. వాట్ క్రేజీ కాన్ఫిడెన్స్. పదండి సార్. వెళ్దామా, పడుకుందామా? పరువు తీసింది సరిపోలేదా? లేడీస్ ముందు నా వాల్యూ తీసేసావు. ఇదో పెద్దరాడి ఫ్యామిలీ పుట్టినోడి కింద కోరితే గో బిడిపోద్ది. రేయ్, వాళ్ళ ఇంకా మంచం ఎందుకు ఎగురుతుందో రీజన్ చెప్పలేదు. మంచం తంతుంది మాత్రం ఖచ్చితంగా దయ్యమే. అయితే మంచాన్ని తంతుంది దయ్యమేనంటావా? 100% దయ్యమే.
హాయ్. హే హాయ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ ఇక్కడేం చేస్తున్నావే? వెదర్ ప్రియా. చాలా బాగుంటాయి. మీ ఫోటోలు తీసాను చూడండి. ఎంత అందంగా ఉన్నారండి. అదే ఫోటోలు బాగా తీసాను కదా. బాగున్నాయి. ఇంతకు ముందు ఏదైనా స్టూడియోలో పనిచేసారా? దేనికి? నువ్వు రావే. ప్రియ గారు ఆగండి. ఏమండి ప్రియ గారు, మీరు ఏ నక్షత్రంలో పుట్టారు? తను పుట్టింది హాస్పిటల్లో, నక్షత్రంలో కాదు. జోక్ బాగుందండి. కొత్తగా ట్రై చేస్తుంటే ఇంకా బాగుంది. ప్రియ గారు ఏమండి ఒక్క నిమిషం. బాబోయ్ వీడి నసేంటి బాబు, అసలు అర్థం కావట్లేదు. ఏమండి ప్రియ గారు, కొంచెం మీ ఫోన్ నెంబర్ చెప్తారా? రాసుకోండి. ఒక్క నిమిషం. 98 98 48 48 5. 5. ప్రియ గారు ఏమండి ఇదేంటి కొంచెం నెంబర్ చెప్పారు? మీరే కదా కొంచెం నంబరే అడిగారు. మీకు గ్లామరే కదండి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా ఉంది. థ్యాంక్ యూ. మరి మిగతా నెంబర్స్? ఆ 5 నంబర్లే ఇంకోసారి ఎంటర్ చేయండి, 10 నంబర్లు అవుతాయి. ఓర్నే. జిమ్మర్ ఎక్కడా కనపడటం లేదు. మార్నింగ్ నుంచి కనపడడం లేదు. నిన్న సాయంత్రం ఇంటికి వెళ్ళాలి అన్నాడు. బహుశా ఇంటికి వెళ్ళాడేమో. వీడికి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, చెప్పపట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అది బెటర్. మీకేమైనా చేయడం వచ్చా? తింటాం వచ్చండి. ఏంటి ఆ సౌండ్స్, దుమ్ము? పక్కనే మెట్రో ట్రైన్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, అందువల్లే అప్పుడప్పుడు ఈ డిస్టర్బెన్స్. అది రీజన్. ఏంటది? అందుకే మంచం ఎగురుతుంది. ఎందువల్ల సార్? ఎందువల్ల అంటే మెట్రో వర్క్స్ జరిగేటప్పుడు హెవీ వెయిట్స్ నేల మీద పడుతూ ఉంటాయి. దాంతో నేల అదురుతోంది, ఆటోమేటిక్గా బెడ్ కదులుతుంది. కదలటం కాదండి, తంతున్నట్టు అనిపిస్తుంది. ఎస్, అదే చెప్పబోతున్నానమ్మా. ఈ ఇంటికి బేస్ మట్టం వేసేటప్పుడు మంచం కింద ఉన్న నేల సరిగా అదమ్మబడి ఉండదు. చిన్న గ్యాప్స్ ఉండి ఉంటాయి. మంచం కింద చిన్న గ్యాప్స్ అడ్జస్ట్ అవుతున్నప్పుడు నేల కదులుతుంది. సో ఆటోమేటిక్గా మంచం కూడా కదులుతుంది. కానీ మంచం పైన ఉన్న మీకు మంచం కింద నుంచి ఎవరో తంతున్నట్టు అనిపిస్తుంది. అంతేనా? ఎగ్జాక్ట్లీ అంతే. కొన్నాళ్ళు పోతే బెడ్ కింద నేల పూర్తిగా సర్దుకుని పై నేల నిర్లిస్తుంది, చిన్న గుంత పడుతుంది. దట్స్ ఇట్, దట్స్ ద రీజన్. సో ఆల్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్డ్. స్ప్రింగ్స్ తీసేసాం, ఫుట్బాల్ ఎగరదు. హోల్ మూసేసాం కాబట్టి అరుపులు వినబడవు. ఇంకా ఆ శవం అనేది నీడ. మెట్రో వర్క్స్ పూర్తయ్యే వరకు ఆ మంచం కదులుతూనే ఉంటుంది. ఏమా, నీ భయం పోయినట్టేనా? ఇక మేము వెళ్ళచ్చా? సార్ మీరు చెప్పేది రాంగ్ సార్. మాస్టర్, కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది, కానీ నెల రోజులుగా మంచం ఎగురుతూనే ఉంది. సో మంచం ఎగరడానికి కన్స్ట్రక్షన్ వర్క్కి సంబంధమే లేదు. నిన్న మీరు శవం మాట్లాడుతున్నట్టు కనపడడానికి నీడలు కారణం అన్నారు. నీడ పడాలంటే ఏదైనా ఆధారం ఉండాలిగా. ఏ ఆధారం లేకుండా నీడ ఎలా ఉంటుంది? కానీ ఓ ఆకారం మాత్రం ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది. ఎలా సాధ్యం? ఎంత యాక్సిడెంట్గా నీడ కనబడితే మాత్రం అంత స్పష్టంగా ఉరి, తాడు, కాళ్ళు, చేతులు అంత క్లియర్ కనబడవు కదా. మీకెవరికీ తెలియని విషయం ఏంటంటే ఆ చెట్టుకి నిజంగానే ఒకడు ఊరేసుకుని చచ్చిపోయాడు. ఖచ్చితంగా వాడు దెయ్యమై ఆ చెట్టుకి వేలాడుతున్నాడు. నాన్సెన్స్ సిల్లీ. దెయ్యాలేంటి దెయ్యాలు? ఒకవేళ నేను చెప్పిన రీజన్స్ కాకుండా వేరే రీజన్స్ ఉండొచ్చు. ఎంత సిల్లీగా వీళ్ళు దెయ్యాలున్నాయని నమ్ముతారు వీళ్ళు. ఓకే రాజు, నువ్వు అడిగిన క్వశ్చన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ ఫుట్బాల్ ఎగరడానికి, అరుపులు వినబడడానికి రీజన్స్ కనుక్కున్నామా? అలాగే నీడ కనపడడానికి, మంచం కదలడానికి కూడా కారణాలు కనుక్కుంటాం. ఆ తర్వాతే ఈ ఇంటి నుంచి వెళ్తాం. అండర్స్టాండ్? సూపర్స్టిషియస్ ఫెలోస్. పర్లేదు, నీకు కొంచెం బ్రెయిన్ ఉంది. అవునా? థ్యాంక్ యూ అండి. అరే పిఠాపురం, హాయ్.
ఆ వాళ్ళకి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడితే కరెక్ట్గా సెట్ అయిపోద్ది. అరే బాబు అది వద్దే, అది తీసేసి ఇది పెట్టు, సెట్ అవుద్ది. ఒరే ఎందుకు దాన్ని అలాగే ఎలా కదుపుతావు? సరిగ్గా పెట్టు. ఒరే అక్క అక్కడ నీళ్ళు పెట్టమంటే ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఎల్లు ఇల్లు, అక్కడ మొక్కలు చచ్చిపోలే ఉన్నాయి. ఓ పని చేద్దాం, మంచాన్ని జరిపి చూద్దాం. అలా చేస్తే అలా చేస్తే నేల అదరటం వలన మంచం అదురుతుందా లేదా బెడ్లోనే ఏదైనా ప్రాబ్లం ఉందా అని తెలుస్తుంది కదా. కరెక్ట్. ఏ హీరో, మంచాన్ని కొంచెం జరుపు. సరే గిరి, దీని సంగతి మేము చూసుకుంటాము. నువ్వు వెళ్ళి చెట్టుకు వేలాడుతున్న ఆ ఆకారం ఎందుకు అలా కనిపిస్తుందో తెలుసు. ఓకే సార్. నో వైబ్రేషన్స్. మంచం అదరటం ఆగిపోయిందే. ఓకే, మంచాన్ని మళ్ళీ ఇదే ప్లేస్లో పెట్టి చూద్దామా? యా, జరిపి చూద్దామా. లాగు. వాట్ ఈస్ దిస్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఈ స్పాట్కి మంచానికి ఏదో లింక్ ఉన్నట్టుంది. Yeah. అదేంటి అరుపులు వినిపిస్తున్నాయి? హోల్ మూసేసాం కదా, గ్రామ్ ఫోన్ కూడా తీసేసాం. స్ప్రింగ్ ప్రాపర్టీస్ కూడా తీసేసాం కదా. సార్ ఇది ఖచ్చితంగా దేం పనే సార్. Shut up. Come, బెనర్జీ, వెళ్ళి చూద్దాం పద. యా, లెట్స్ గో.
జిమ్మరి ట్యాబ్ ఎక్కడుందేంటి? ప్రియా, 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 ప్రియా. అంకుల్ చెప్పండి. ఒక్కదానివి కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? గోపాలరావు అంకుల్ లంచ్ పిలిచారమ్మా. డాడీ రారట, మన ఇద్దరిని వెళ్ళి రమ్మన్నారు. వెళ్దాం పద. లేదు అంకుల్, మీరు వెళ్ళరండి. సరేరా, నేను వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానమ్మా. వద్దు, వెళ్ళొద్దు. ఇందాక వెళ్ళమన్నావు. ఉండాలి, ఇక్కడే ఉండాలి. అలాగేనమ్మా. అంకుల్ లంచ్కి వెళ్తానన్నారు, మరి వెళ్ళలేదు ఎందుకు? నువ్వే కదమ్మా ఇందాక వెళ్ళొద్దన్నావు. నేనా వెళ్ళొద్దన్నా? గిరి అంకుల్ ఎక్కడ కనపడడం లేదు. తనకి ఇంటి దగ్గర ఏదో అర్జెంట్ పని పడిందట, రాత్రే వెళ్ళాడు. అవును, నువ్వేంటి మరీ చిన్నపిల్లలాగా అర్ధరాత్రి ఉయ్యాలు ఊగుతున్నావు? ఉయ్యాలు ఊగుతున్నానా? బాగా టైర్డ్ అయినట్టున్నావు, నిద్ర సరిపోయి ఉండదు. ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో. టేక్ కేర్. హలో. హాయ్ ప్రియా, నైట్ కల్లా వచ్చేస్తాను. ఎక్కడికి? ఏ జోక్స్ ఆపు, నువ్వే కదా ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందని కాల్ చేశావు. నేను ఫోన్ చేశానా? నువ్వు రావాలి. నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దు.
రేపు రాత్రి కల్లా నువ్వు ఇక్కడ ఉండాలి, అంతే. భయంతో ఇల్లు వదిలి వెళ్ళిపోదాం అనేదండి. మీరు వచ్చాక కొంచెం కాన్ఫిడెంట్గా ఉంది. నమస్కారం గురూజీ. అంత రండి. క్షేమమేనా తల్లి? రండి స్వామీజీ, కూర్చోండి. బాగున్నారా? బాగున్నానండి. కూర్చోండి. కాశీయాత్ర బాగా జరిగిందా స్వామి? బాగా జరిగిందమ్మా. మీకోసం ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి అభిషేకించిన గంగాజలం తెచ్చాను. పూజ చేసిన కుంకుమ, కాశీ దారాలు. థ్యాంక్ యూ స్వామి. కొత్తగా ఇల్లు కొన్నాక మిమ్మల్ని గృహప్రవేశానికి పిలుద్దామని వస్తే మీరు తీర్థయాత్రలకు వెళ్ళారని చెప్పారు స్వామి. పరమేశ్వర, హరహర, ఈశ్వర. ఇంట్లో దయ్యం ఉంది కదమ్మా? అవును స్వామి, ఏదో అలజడిగా ఉంది. అవేవీ లేవని ప్రూవ్ చేయడానికే ప్రజా చైతన్య వారధి నుంచి వీళ్ళు వచ్చారు స్వామి. ఇప్పుడు ఆ దయ్యాన్ని పంపేయాలంటే హోమాలు, యాగాలని కనీసం 1,00,000 ఖర్చు అవుతుంది కదా స్వామి. నేను దైవ ఉపాసకుణ్ణే కాని క్షుద్ర విద్యలు తెలిసినవాణ్ణి కాదు. అంత శక్తి నాకు లేదమ్మా. ఓ, అలా అయితే మీ గురువు గారిని ఏ వింధ్య పర్వతాల నుంచో హిమాలయాల నుంచో తెప్పించాలేమో. అలా అయితే మీకు కనీసం 5 lakhs అయినా ఖర్చు అవుతుందేమో కదా స్వామి. పరమేశ్వర. ఇప్పుడైతే ఈ ఇంట్లో దయ్యం ఉందంటారు. ఉంది. తన పని తాను మొదలుపెట్టింది. ఎవ్వర్నీ వదలదు. ఎక్కడుంది స్వామి? మీకు కనపడిందా? మాకు కనపడడం లేదే. మనోనేత్రం తెరుచుకున్న వారికే దెయ్యాన్ని చూడగల శక్తి ఉంటుంది నాయన. మీరు చూడలేరు. మా కళ్ళకు కనపడదు సరే, సైన్స్ కూడా కనపడదా? సైన్సుకు పంచేంద్రియాలకు సంబంధించిన జ్ఞానమే ఉంది. ఈ పంచేంద్రియాలకు ఆధారభూతమై నడిపించే ఆత్మను చూసే జ్ఞానం ఇంకా సైన్సుకి రాలేదు నాయన. ఆపండి స్వామి. పరమాణువుని ఛేదించి ఎలక్ట్రాన్, ప్రోటాన్ అని డివైడ్ చేసి వాటి గమనాన్ని చూస్తుంది సైన్స్. విశ్వాంతరాల్లో మార్స్ గ్రహం మీద నీళ్లున్నాయో లేదో చూపిస్తుంది, కానీ మీరు చెప్పే దెయ్యాన్ని మాత్రం సైన్స్ చూడలేదా? మనోనేత్రం అట, మూడో నేత్రం అట. ఎన్నాళ్ళు చెప్తారు ఈ బేతాల కథలు? పరిస్థితి వికటించకముందే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమ్మా. మీరు ఈ ఇంట్లో ఉండకూడదు. మరి నేనుండొచ్చా? చెప్పండి, నేనుండొచ్చా? నువ్వు వెళ్ళాలన్నా వెళ్ళలేవు తల్లి. వాళ్ళిక్కడుంటే ఏమవుతుంది స్వామి? ప్రాణాలు కూడా పోవచ్చు. భయం. ఒక కుర్చీని చూపించి నువ్వు ఆ కుర్చీలో కూర్చుంటే చచ్చిపోతావని చెప్తే ఒక సామాన్యుడు భయపడతాడు. ఎందుకొచ్చిన రిస్క్ అని ఆ కుర్చీలో కూర్చోకుండా పక్క కుర్చీలో కూర్చుంటాడు. గ్రహాలు, దోషాలు, దయ్యాలు అని జనాల్ని భయపెట్టి చేసే వ్యాపారమే మీది. మీకు దొంగలకి పెద్ద తేడా లేదు స్వామి. వాళ్ళు కత్తి చూపించి భయపెట్టి దోచుకుంటారు, మీరు లేని దయాన్ని చూపించి భయపెట్టి దోచుకుంటారు. బ్యాడ్ లక్ ఏంటంటే దొంగల్ని శిక్షిస్తారు, స్వాముల్ని పూజిస్తారు. ప్లీజ్ ఆయన అలా అనొద్దు. ఆయన మా మంచికి చెప్తారు. మీ మంచికి అని చెప్పకపోతే మీరు ఎలా నమ్ముతారు? వాళ్ళు చెప్పే అబద్ధాలు నిజాలు ఎలా అవుతాయి? వస్తానమ్మా. స్వామి, వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. వాళ్ల తప్పే ఉందమ్మా. వాళ్ళ ఉద్దేశం మంచిదే. వాళ్ళకి తెలిసింది వాళ్ళు మాట్లాడారు, నాకు తెలిసింది నేను చెప్పాను. అందరూ బాగుండాలి. వస్తానమ్మా. అమ్మా, నీకేమైనా ఆకారాలు కనిపించడం, భయంగా అనిపించడం జరిగిందా? ఏ? ఈ ఒక్కరోజు పూర్తిగా రేపు తెల్లవారే వరకు ఏదైనా శివాలయంలో ఉండి ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ కూర్చో తల్లి. ఎందుకో? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు తల్లి.
ఒక పని చెప్తాను, చేస్తావా? ఈ రుద్రాక్షని చేతిలో పెట్టుకుని లైట్స్ ఆఫ్ చేసి అద్దం ముందు ఒక కొవ్వొత్తి వెలిగించి 5 నిమిషాలు రెప్ప ఆర్పకుండా నీ ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకో. చూస్తే చూడు తల్లి, నీకే తెలుస్తుంది. వస్తానండి. స్వామి 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 స్వామి, ఇంట్లో ఖచ్చితంగా దెయ్యం ఉంది కదా స్వామి? ఖచ్చితంగా దెయ్యం ఉంది బాబు. ఖచ్చితంగా ఉంది కదా స్వామి? ఉంది నాయనా. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. ఖచ్చితంగా దెయ్యం ఉంది బాబు. ఉంది నాయనా. 5 కోట్లు వస్తేనా? ఏంటి టీ అండి? ఏమైందండి అలా ఉన్నారు? ఇప్పటిదాకా శ్మశానంలో భర్త వెయిటింగ్ లిస్ట్లో ఉండేదిరా, ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. అరే సింహ, సడన్ గా నీకు 1 కోటి రూపాయలు వస్తే ఏం చేస్తారా? రే చెప్పరా, చెప్పా. రేయ్, చుట్టుగా నేనేడుస్తా ఉంటే కొబ్బరి నూనె దొరికితే ఏం చేస్తామంటావేట్రా? చెప్పా. రేయ్, ఫస్ట్ ఇంట్లోంచి పారిపోతారా, తర్వాత యాదవ్ గడుకో 1,00,000 రూపాయలు ఇచ్చేసి జన్మలో నీ మొహం చూడను. యాదవుడికి 1,00,000 ఇచ్చేస్తాను రా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేస్తావని. ఆ తర్వాత అయితేనా? రేయ్, నిజంగా 1 కోటి రూపాయలు వస్తే మా అమ్మకు మంచి కిరాణా కొట్టు పెట్టించి, మా తమ్ముడి గుడి దగ్గర మంచి ఇడ్లీ బండి పెట్టించి, నేను సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని సిటీ అంతా చక్కర్లు కొడతాను రా. రే, నీకొచ్చేది 1 కోటి రూపాయలు రా. కోటీశ్వర్లాగా ఆలోచించమంటే కోడిగుడ్లు అమ్ముకుని ఎదరు ఆలోచిస్తావు రా ఎత్తవ్వా. 5 కోట్లు కనుక వస్తేనా? రే రాయిరా, చెప్పు. స్కోడా కారు 30 లక్షలు, డూప్లెక్స్ హౌస్ 1 కోటి రూపాయలు. అబ్బో, అన్నయ్య బ్యాంకులో 54 లక్షలు, నీకు 50 లక్షలు, మొత్తం ఎంతరా? 2,67,00,000. పోతే ఇంకా 2,40 లక్షలు. ఏం చేద్దాం? బ్యాంకాక్ వెళ్ళి మసాజ్ చేయించుకుని వద్దాం. ఆ ట్రావెల్ మూతి కూడా ఫోన్ చేసి కనుక్కో. ఇదిగో ఫోన్ చేయరా. బ్యాలెన్స్ లేదా? ముందు చేయాల్సింది బ్యాంకాక్ వెళ్ళడం కాదు, దీంట్లో బ్యాలెన్స్ వేసి. అర్థమైందా? ఈడు పొంగులు బ్యాంకాక్. ప్రియా, నేను రికార్డ్ సబ్మిట్ చేయాలి, వెళ్తున్నాను. ఆంటీ చెప్పమ్మా. జిమ్మరీ ఫోన్ కలవడం లేదు, ఒకసారి జిమ్మరీకి ఫోన్ ఇస్తారా? అదేంటమ్మా, మీతో లేడా? ఇంటికి రాలేదే? అవునా, ఇంటికి రాలేదా? లేదమ్మా, రాలేదు. సరే ఆంటీ. అదేంటి జిమ్మర్ ఇంటికి వెళ్ళలేదంట, ఇక్కడ లేడు. మార్నింగ్ నుంచి గిరి వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేస్తుంది ఆయనతో మాట్లాడాలని. ఉదయం నుంచి గిరి అంకుల్ కనపడట్లేదు, నిన్నటి నుంచి జిమ్మరీ కనపడట్లేదు. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళలేదు, ఇక్కడ లేరు. నాకేదో కొంచెం డౌట్గా ఉంది. ఈ విషయం నాన్నగారికి చెప్తే బెటర్. మధు, మధు. సార్ మధు ఎవరు? అదేనయ్యా మన ప్రియ. మరి మధు అంటున్నారేంటి? తన పూర్తి పేరు మధుప్రియ. ఒక్కోసారి మధు అని, ఒక్కోసారి ప్రియ అని పిలుస్తుంటాం. మధు, మధు. పాటలు వింటున్నావా? డాడీ రమ్మన్నారు. ఏమంటే మీ పూర్తి పేరు మధుప్రియ అండి? మధు అన్న బాగుంది, ప్రియ అన్న బాగుంది, మధుప్రియ అంటే ఇంకా బాగుంది. బిందు ఎక్కడా? బిందు తనేదో రికార్డ్ సబ్మిట్ చేయాలి అంది, వెళ్ళింది అనుకుంటా.
రే ఏం చేస్తున్నావురా? వీడి దగ్గోల. ఏ ఇక్కడ స్మోక్ చేస్తున్నావే? కామన్ సెన్స్ లేదా? ప్రియా 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 నీలో దెయ్యం ఉంది ప్రియా. నీకెందుకురా చచ్చిపోతా. అక్క అక్క ప్రీకి దెయ్యం పట్టింది అక్క. ఏ ఆపరా కోతెదవా నువ్వు నీ కోచెస్టర్లు. ప్రామిస్ అక్క, ప్రీకి నిజంగానే దెయ్యం పట్టింది. చిపే గుడ్ జోక్. సార్ నేను జోక్ చేయట్లేదు సార్. ఇలా నవ్వి చాలా కాలం అయిందయ్యా. సార్ నేను నిజం చెప్తున్నాను, నా కళ్ళతో నేను చూశాను సార్. ఆపవయ్యా. ఇందాక స్వామీజీ వచ్చి ఈ ఇంట్లో దెయ్యం ఉందని చెప్పాడు. అది విని నా కూతురు ఒంట్లో దెయ్యం ఉందని నువ్వు ఎక్స్టెండ్ చేస్తున్నావు. 5 కోట్ల కోసం ఇన్ని తంటలు పడుతున్నావయ్యా. చిచి. అది కాదు బాబు, నేను నిజంగా మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మన ఇంటికి కూర్చుంటున్నారా? ఒక్కసారి వచ్చి నువ్వు ఇంకేం చెప్పకు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తీరిగ్గా కూర్చొని దయాలను పట్టుకుందు కానీ పద. ఒక్కసారి లోపల పద. చూడు. నమ్మేసావా? నమ్మేసావా అక్క? నువ్వు నమ్మేసావా? ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్. నమ్మేశారు కదా? ఇప్పుడు ఏప్రిల్ ఫూల్ ఏంటయ్యా? ఇది జూలై 26th. అవునా? జూలై 26th? వీడికేమైనా పిచ్చి? మరి అదే నా రూమ్లో ఏప్రిల్ 1st అని ఉంది. అవునా? జూలై 26th. రేయ్, 26th. వేధవ వేధవ. ఏంట్రా ప్రీకి దెయ్యం పట్టిందంటే ఎవడో నమ్మట్లేదు. నిన్ను నేను తప్ప ఎవడు నమ్మడరా. థ్యాంక్స్ రా. ఈ రోజు నుంచి నేను నమ్మనరా. ప్రియకు దయ్యం పట్టిందటవా అయ్యతవా. నువ్వు వెళ్ళాలన్నా వెళ్ళలేవు తల్లి. హలో స్వామి. స్వామి నేను రాజుని మాట్లాడుతున్నాను స్వామి. చెప్పు నాయనా. దెయ్యం ప్రియలో ఉంది స్వామి. నాకు తెలుసు నాయనా. మీరే ఏదైనా చేయాలి స్వామి. ఆ దెయ్యాన్ని నిలువరించే శక్తి నాకు లేదు నాయనా. లేదా పరిష్కార మార్గం ఏమైనా ఉంటే చెప్పండి స్వామి. నాకు తెలిస్తే అక్కడే చెప్పేవాడిని. అయినా సమయం మించిపోయింది. ఆమెను అంతం చేసి గాని ఆ ప్రేతాత్మ అంతర్ధానం అవదు. పోనీ మెరిచిన కాశీధరం కడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా స్వామి? ఆ పరమేశ్వరుడిపై భారం వేసి మానవ ప్రయత్నం చేయడమే నాయన. ఆపై అంతా పరమేశ్వరేచ్ఛ. దేవుడా, ప్రియకేం కాకుండా నువ్వే కాపాడాలి తండ్రి. రేయ్ ఏం చేస్తున్నావురా? అదేరా ప్రీకి దెయ్యం పట్టింది కదా, ఏం కాకుండా ఉండాలని చెప్పి. రేయ్ ఊరుకోరా, పొద్దాకలు అదే మాట మాట్లాడతావు. అదేదో నిజంగా నిజమైనట్టు. అరే నేను చెప్పే నిజం రా. అవునా? నిజమా? అయితే ఆ దయ్యంతో మనం ఎందుకురా ఇక్కడ? వెళ్ళిపోదాం పద. తను ఎలాగైనా కాపాడాలరా. ప్రీకి దెయ్యం పట్టిందన్న విషయం ఎవరికి అర్థం కావట్లేదురా. రే స్వామీజీ వచ్చి ఇంట్లో దెయ్యం ఉందని చెప్తే
చాలా ఆనందపడ్డాను రా డబ్బులు వస్తాయని చెప్పి. అదే దెయ్యం ప్రీలో ఉందని తెలియగానే చాలా బాధపడుతున్నాను రా. ఏమయ్యా రాజుగారు, డబ్బు కోసం ఏమైనా చేస్తావా? ఒక ఆడపిల్లకి దెయ్యం పట్టిందని చెప్పడానికి సిగ్గుగా లేదు? ప్రియా డబ్బు కోసం ఏమైనా చేస్తావా? ప్రియా నేను నవ్వు కోసం క్యాష్ చేసుకుంటాను కానీ అవసరాన్ని క్యాష్ చేసుకున్నా ప్రియా. అబ్బో, డైలాగులు మాత్రం బాగా చెప్తావు. ప్రియా ఒక్క నిమిషం ఈ కాశీదారం కట్టుకో, నీ సేఫ్టీ కోసం చెప్తున్నా. వాట్ ఈస్ దిస్ కాశీదారం? పిచ్చా? ప్రియా ఒక్క నిమిషం జస్ట్ ఈ కాశీదారం నమ్మద్దు. జస్ట్ నా కోసం ఫ్రెండ్షిప్ అనుకో, ఓకేనా? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే చచ్చిపోతావు. వెళ్ళిపో. హలో, మీ ఫ్రెండ్ ఏంటి కాశీదారాలంటూ కాశీ మచిలీ కథలు చెప్తున్నాడు? పిచ్చేమన్నా పట్టిందా? కొంచెం అప్డేట్ అవ్వమని చెప్పండి. యూస్లెస్. చెయ్యు. హాయ్ మధు. హాయ్ డాడీ. ఏం చేస్తున్నావు? ఏమైంది అలా అరుస్తున్నావు? సార్ ప్రీమియం చంపోతుంది సార్. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? అంటే ప్రియులోకి దేవచ్చి మిమ్మల్ని చంపోతుంది సార్. నేను డాడీని చంపబోతున్నానా? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమైంది? ఏంటేదో అరుపు వినిపించింది. ప్రియా నన్ను చంపబోయిందంట. బావా నిజం బావా, ప్రియ ఫోర్క్ తో పాటు నేను చూశాను బావా. అక్క ఇందాక స్వామీజీకి ఫోన్ చేస్తే ప్రియులో దేవుందని చెప్పారక్క. ఉదయ్ గారు మమ్మల్ని ఉండమంటారా వెళ్ళిపోమంటారా? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? రే ముందు నువ్వు ఇక్కడి బయటికి వెళ్ళు. నిజంగా ప్రీకి దేం పట్టింది. షట్ యువర్ బ్లడీ మౌత్. ముందు నువ్వు బయటికి నడవరా. వెళ్తే నవ్వలేదా? నిజం బావా, పొద్దుడా ప్రీకి కాశీదారం కడితే దెయ్యం వచ్చింది. చూడు బావా, మీకు నిరూపిస్తాను నేను. అక్క బాబా సార్ ఇప్పుడు చూడండి సార్, ఈ కాశీదారం కడితే దెయ్యం ఎలా వస్తుందో. అక్క చూడక్క, పొద్దుడు ఎలా కడితేనే దెయ్యం బయటకు వచ్చింది. ఇదండి వాట్ సార్, పొద్దున్న నరసింహ కూడా చూశారు సార్. సార్ ఇలా కడితే దెయ్యం వచ్చింది. షిట్. రే ఆపరా, వెళ్ళు నువ్వు బయటికి. ఓ పదా, నేను చెప్పేది విను. వెళ్ళు. సారీ సారీ సార్, వాడు ఒట్టి వెర్రిబాగులోడు. వాడి మాటలను పట్టించుకోకండి. హీ సీమ్స్ టు బి బ్లడీ మెంటలీ సిక్. ఎందుకన్నా మంచిది అతన్ని ఒకసారి సైకియాట్రిస్ట్కి చూపించండి. ఏ ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళలేదే? ప్రియా ఇక్కడ దాకా వెళ్ళొద్దాం రా. ప్రియా నా మాట విను, ఒక్క నిమిషం. ఇక్కడ దగ్గర ప్రియ ఇప్పుడు వచ్చేది, వెళ్దాం. పక్కనే దర్గా ఉంది, వెళ్ళొద్దాం రా ప్రియ. దర్గాకి వచ్చేద్దాం ప్రియా. దర్గా, స్వామీజీ,
ఈ కాశీదారు ఊరుకుంటుంటే ఏదో వాగిస్తున్నావు. పిచ్చి పట్టింది నీకు. వదిలు. వదిలు. How dare you? Hey, వదిలు. ఏయ్, వదిలు. Daddy. Daddy. వదిలు. How dare you, man? I'll kill you. I'll kill you. రాజు నీకేమైనా పిచ్చెక్కిందా? That's what you get. He's lost his mental balance. వాటిని గొలుసుతో కట్టేయండి, తీసుకెళ్ళిపోండి ఎక్కడికో. Bloody lunatic. Too much చేస్తున్నాడు I డాడీ. told you he needs to see a psychiatrist. ప్లీజ్ ప్లీజ్ ఆగండి. టైం ఎంత? 9:30. 12:30 రావడానికి ఇంకా 3 గంటలున్నాయి. ఈరోజు అన్నిటికీ రీజన్స్ కనుక్కుంటాం. నువ్వేం టెన్షన్ పడకమ్మా. దెయ్యాలనేవి లేవు, సరేనా? ప్రియా ఎక్కడ? పైన రెస్ట్ తీసుకుంటుంది. స్వప్న, నువ్వు లోపలికి వెళ్ళి నా ల్యాప్టాప్ తీసుకురా. స్వప్న, ఏమైంది? స్వప్న, ఏమైంది? స్వప్న, ఏమైంది? ఏంటమ్మా? ఏమైంది? స్వప్న, స్వప్న, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. చీకట్లో ఏదో చూసి దెయ్యం అనుకుని భయపడి ఉంటుంది సార్. అయ్యో లేదండి, నేను చూశాను. రిలాక్స్ నేను అమ్మా. చూశాను, మీరు నమ్మండి ప్లీజ్ అండి. కూల్ డౌన్ స్వప్న, కూల్ డౌన్, కూల్ డౌన్. లేదండి, నేను చూశాను, నన్ను నమ్మండి. అక్కడ ఓకే ఉండదు, మనం వెళ్ళిపోదాం. ఓకే అమ్మా, ఓకే అమ్మా. రిలాక్స్, రిలాక్స్. వెళ్ళిపోతురు గాని. ఉదయ్, స్వప్న భయపడుతుంది. వాళ్ళ బాబాయ్ ఇల్లు దగ్గరే అన్నావుగా, తను అక్కడ దించేసరా. వెళ్ళు. స్వప్న, మనం వెళ్ళిపోవడం కాదు, అందరూ వెళ్ళిపోదాం. సరే, అందరం వెళ్ళిపోదాం. ఓకే, అందరం వెళ్దాం. వెళ్ళిపోదాం. మీరు వెళ్ళండి, వస్తాం. ఉదయ్, తీసుకెళ్ళు. వచ్చి 3 రోజులైంది. ఇప్పటి వరకు రీజన్స్ కనిపెట్టలేకపోయాం. ఇంతకు ముందు ఇప్పుడు ఇలా జరగలేదు మనకి. చెప్పు కిరణ్. నేను బస్ స్టాండ్లో ఉన్నాను, హౌస్కి ఎలా రావాలి అంకల్? రూట్ చెప్తే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు కానీ నువ్వు అక్కడే ఉండు, నేను కార్ తీసుకుని వస్తాను. ఓకే? సరే. కార్కి పైన మధు రూమ్లో ఉన్నాయి. ఓకే, నేను తీసుకుంటానులేండి. ప్రియా, కార్ కీస్ ఇవ్వు. కిరణ్ వచ్చాడు, తీసుకురావాలి. వచ్చాడా? ప్రియా, ఏంటిది చిన్నపిల్లలాగా? కార్ కీస్ ఎక్కడా? అక్కడున్నాయి.
ఈ రుద్రాక్షని చేతిలో పెట్టుకుని లైట్స్ ఆఫ్ చేసి అద్దం ముందు ఒక కొవ్వొత్తి వెలిగించి రెప్ప అర్పకుండా నీ ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకో. కాళ్ళు నరికేశారా? అయితే గొంతు కూడా కోసేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్, దిస్ ఇస్ కాఫీ డే. సార్ ఆల్కహాల్ ఈజ్ నాట్ అలౌడ్ సార్. సార్ ఆల్కహాల్ ఈజ్ నాట్ అలౌడ్ సార్. సార్ ప్లీజ్. Hey, what the hell is going on here? Sir, get in. Get in, you said. Sorry, sir. Off it, off it. Get out from here. Get out. Boss, sorry, sir. Stop! No, no, no! Hey, stop! No! No! Hey! Sorry. Hey! Go, go, go. సార్ సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. సార్ వదిలేండి సార్ ప్లీజ్. సార్ సార్ లీవ్ ఇట్ సార్ ప్లీజ్. మేడం మీరేనా చెప్పండి మేడం ప్లీజ్. సార్ ప్లీజ్ సార్ కూల్ సార్. సార్ కూల్ సార్. సార్ సార్ బాస్ సార్ వెళ్ళిపోతాం సార్ ప్లీజ్ సార్. వీడు పెద్ద సైకో సార్. వాళ్ళ పేరెంట్స్ వీడితో విసిగిపోయారు. గట్టిగా తిట్టి కంట్రోల్ చేయకపోతే చచ్చిపోతా అని బెదిరిస్తాడు. దాంతో వాళ్ళు ఏమీ చేయలేక వీడు చేసే డేంజర్స్ రెక్టిఫై చేయడానికి మమ్మల్ని అపాయింట్ చేశారు. సార్ బాడీ గార్డ్ని ఎక్కడైనా వాళ్ళకేం కాకుండా పెట్టుకుంటారు, కానీ మమ్మల్ని మాత్రం వీడి వల్ల జనాలకే కాకుండా పెట్టారు. అది సార్. సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. సారీ మేడం, సారీ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్.
రెడిక్యులస్. వాట్ ప్రవీణ్ ఇది? వాడొక మర్డర్ కమిట్ చేశాడు, మా అమ్మాయి పైన రేప్ అటెంప్ట్ చేశాడు, అయినా వాడిని అరెస్ట్ చేయలేకపోతున్నారు. వాట్ ఇన్కాంపిటెన్స్ ఇస్ దిస్? సార్ ఏం చేయమంటారు? ఎప్పుడు ఉండే రెగ్యులర్ ప్రాబ్లమే. వాడిని అరెస్ట్ చేద్దామంటే హైయర్ అఫీషియల్స్ నుంచి ఫోన్స్, మినిస్టర్ దగ్గర నుంచి ప్రెషర్స్. వాడి బ్యాక్గ్రౌండ్ అలా ఉంది. ఇంత పాపులారిటీ ఉన్న మాకే ఇలా జరుగుతుంది, మరి కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? సార్ దీనికో సొల్యూషన్ ఉంది. నేను ప్లాన్ వర్కౌట్ చేశాను, డెఫినెట్గా దొరుకుతాడు. దాన్ని పట్టుకోవాలరా. హాయ్ ప్రియా, నేను వచ్చేసా. వచ్చావా? ఏంటి అలా ఉన్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నా. చలో కిరణ్. యా. ఏం సార్ ప్రియా అంత డల్గా ఉంది? 2 days నుంచి నిద్ర లేదు కదా, అందుకే అలా ఉంది. చూడు కిరణ్, బెడ్లో ఏ ప్రాబ్లం లేదు, నేల కూడా అదరటం లేదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రియా, ఏంటి డాడీ? వాట్ హ్యాపెన్ సార్? ఇందాక నువ్వు ఇందాక నేను ఐ యు ఆల్ రైట్? యా, ఐమ్ పర్ఫెక్ట్లీ ఫైన్. థ్యాంక్ గుడ్నెస్. ఓకే స్వీట్ హార్ట్. సార్ ఏమైంది? ఎందుకు అలా కంగారుగా పరిగెట్టారు? నథింగ్. కిరణ్, ఈ ఇంట్లో అరుపులు కూడా వినిపిస్తుంటాయి. బయటికి రండిరా. ప్రియా, 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 ఏమైందమ్మా? ప్రియా, ప్రియా, ఏం డాడీ అందరూ అలా చూస్తున్నారు? ప్రియా, ప్రియా. సార్
నేను అనుభవించకుండా చేస్తారా? దీన్ని పొడిచి పొడిచి చంపుతా. హ్రీం హ్రీం హ్రైం హ్రీం 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 హై సన్ హ్రీం 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 సన్ హ్రీం 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 హై సన్ హ్రీం సన్ హ్రీం 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 సన్ ఆ నుంచి దీన్ని కాపాడలేవురా. దీన్ని వదులుతానా? దీన్ని వదులుతానా? ఈ ప్రేతాత్మకి మూలం ఎక్కడా? ఎక్కడా? ట్రావెల్ సార్ ఉయ్యాలకి కరెక్ట్గా సరిపోయింది తాడు. ఫోనా? స్వప్న? లేదండి. లేదు సార్, మేము చేయలేదే. హలో రాజారెడ్డి గారా, మా ఇంట్లో దెయ్యం ఉందనిపిస్తుంది, మీరు రావాలండి.
రామ్మా రా జాగ్రత్త. ఆ తాడును కాల్చేయండి